హే గాయ్స్, లెట్స్ డూ ఏ సింపుల్ మేకప్ లుక్. ఫస్ట్ మాయిశ్చరైజర్ అనేది తప్పకుండా అప్లై చేసుకోవాలి. నేను డర్మా టచ్ నుంచి తీసుకున్నాను. డ్రై స్కిన్ ఉన్నైతే ఇది బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ యూరోపియన్ గర్ల్ నుంచి మిల్కీ టెక్స్చర్ ఉన్న ఆయిల్ బేస్ ప్రైమర్ అనేది తీసుకున్నాను. ఇది ఆయిల్ బేస్ అవ్వడం వల్ల మేకప్ వేసుకున్నా కూడా మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను కన్సీలర్ తీసుకున్నాను. ఇది ఎగ్జాక్ట్ గా నా షేడ్ అనమాట. నాకు డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ తో పాటు నా మౌత్ అరౌండ్ కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుంది. అక్కడ నేను ఈ కన్సీలర్ అనేది యూజ్ చేశాను. ఇది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. నా షేడు FS27 ఫ్రమ్ ఫ్యాషన్ కలర్ బ్రాండ్ నుంచి. నెక్స్ట్ యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి బనానా పౌడర్ తీసుకున్నాను. కన్సీలర్ అప్లై చేసిన దాని మీదనే ఈ పౌడర్ తో సెట్ చేసుకోవాలి. దీనివల్ల ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు కేకీగా కనిపించదు. నెక్స్ట్ నేను యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి ఈ ఫౌండేషన్ ని తీసుకున్నాను. నా షేడు కోకో D3 ఫుల్ కవరేజ్ ఇస్తుంది. డైలీ బేసిస్ కి అలానే మినిమల్ కి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు రెడీ అవ్వడానికి ఈ ఫౌండేషన్ అయితే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ సేమ్ బ్రాండ్ నుంచి కాంపాక్ట్ పౌడర్ అనేది తీసుకొని నా ఫేస్ అంతా సెట్ చేసుకుంటున్నాను. కాంపాక్ట్ పౌడర్ అనేది యూజ్ చేయడం వల్ల మనం వేసుకున్న ఫౌండేషన్ అనేది లాక్ అయి ఉంటుంది. నెక్స్ట్ మాస్ నుంచి 2-in-1 ఐబ్రో పెన్సిల్ అనేది తీసుకున్నాను. ఇది బ్రౌన్ షేడ్. దీంతోనే నా ఐబ్రోస్ అనేది సెట్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ బ్లాక్ కలర్ కన్నా కూడా బ్రౌన్ కలర్ అనేది ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ నేను రీకోడ్ బ్రాండ్ నుంచి బ్లష్ అనేది తీసుకున్నాను. ఇదైతే నా రీసెంట్ గా ఫేవరెట్ అయిపోయింది. అప్లై చేసుకున్నా కూడా అండ్ అంత ఎక్కువగా కనిపించదు అండ్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఐ షాడోకి నేను సపరేట్ గా ఏ ప్యాలెట్ యూజ్ చేయలేదు. ఈ బ్లష్ నే నేను ఐ షాడో కింద అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఈ పింక్ షిమ్మరీ షేడ్ అనేది నా ఐ యొక్క అవుటర్ కార్నర్ నుంచి మిడిల్ దాకా అప్లై చేసుకున్నాను. డాజ్లర్ నుంచి ఈ ఐలైనర్ తీసుకొని నార్మల్ గా ఐలైనర్ అనేది అప్లై చేసుకున్నాను. ఈ ప్యాలెట్ లో నుంచి వైట్ షిమ్మరీ షేడ్ అనేది నా ఐ యొక్క ఇన్నర్ కార్నర్ లో అప్లై చేసుకున్నాను. ఐస్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. హైలైటర్ కోసం ఇదే ప్యాలెట్ లో నుంచి రోజ్ గోల్డ్ షేడ్ అనేది అప్లై చేసుకున్నా. మాస్ నుంచి ఈ లిప్ లైనర్ తీసుకున్నాను. దీని షేడ్ బర్గండీ 09. లిప్స్ యొక్క అవుటర్ లైన్ అనేది డ్రా చేసుకొని బ్లెండ్ చేసుకున్నా. మాస్ నుంచి ఈ ప్యాలెట్ అనేది తీసుకొని ఇందులో నుంచి ఈ షేడ్ అనేది అప్లై చేసుకున్నాను. హ్యాండ్స్ తోనే బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను స్టే ఎక్స్టెండ్ నుంచి బ్రౌన్ లిప్స్టిక్ అనేది మిడిల్ లో అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. ఫైనల్ గా యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి ఈ మేకప్ ఫిక్సర్ అనేది తీసుకున్నాను. మనం వేసుకున్న మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉండాలంటే డెఫినెట్లీ మేకప్ ఫిక్సర్ అనేది యూజ్ చేయాలి. సో ఒక 2 minutes అలా వెయిట్ చేసిన తర్వాత డ్రై అయిపోతుంది. దిస్ ఈజ్ ద మై ఫైనల్ అవుట్పుట్. మీరు సింపుల్గా ఈజీగా ఏదైనా ఫంక్షన్స్కి ఈవెంట్స్కి వేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి. బాయ్ క్యూటీస్.